Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. వాసెక్టమీ అంటే ఏంటి చూద్దాం. సో వాసెక్టమీ అంటే ట్యూబెక్టమీ ఫిమేల్స్లో ఎలాగో వాసెక్టమీ ఇట్స్ మేల్ స్టెరిలైజేషన్ మెథడ్ అనమాట. సో పర్మనెంట్ స్టెరిలైజేషన్. సో జనరల్గా సో ఫీమేల్స్ ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అవంతా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి మేల్స్ కూడా వాసెక్టమీ చేసుకోవచ్చు అండి. దీనికంటే ట్యూబెక్టమీ కంటే వాసెక్టమీ ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్స్. సో 30 minutesలో పేషెంట్ రావడము, సర్జరీ చేసుకోవడం, వెళ్ళిపోవడం కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది మనకు లోకల్ అనెస్థీషియాలో చేస్తాం. ఎందుకంటే వాస్ డిఫరెన్స్ ఏవైతే మనకు స్పర్మ్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, పెనిస్లో ఎజాక్యులేట్ అవుతాయి అనమాట. సో ఆ ట్రాక్ట్ అనేది వాస్ డిఫరెన్స్ అంటాం అనమాట. సో వాస్ డిఫరెన్స్ స్కిన్ కిందనే ఉంటుంది అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు యాక్సెస్ అనమాట. సో స్కిన్ దీన్ని మనం నాన్ స్కాల్పల్ వాసెక్టమీ అంటాం. సో చిన్న ఇన్సిషన్ ఇస్తాం, అసలు స్టిచ్ కూడా అవసరం లేదండి, అసలు పెయిన్ అనేది ఉండదు, మైల్డ్ పెయిన్. ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్. 5 minutesలో అయిపోతుంది అనమాట. సో బోత్ సైడ్స్ చేస్తారు వాసెక్టమీ అనేది. వాస్ మనము ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన కట్ చేసి స్టిచ్ చేసేస్తాం అనమాట. ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్స్. కానీ వాసెక్టమీ తర్వాత పేషెంట్కి 3 months వరకు స్టెరిలైజేషన్ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే ఆ ట్రాక్టులో స్పర్మ్స్ ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి ఇమీడియట్ వాసెక్టమీ తర్వాత ఒకవేళ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మినిమం 20 times ఒకవేళ సెక్షువల్ ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేస్తే 20 times వాళ్ళు కండోమ్ వాడుకోవాలి అండ్ 3 months కాంట్రసెప్షన్ వాడుకోవాలి. ఒకవేళ వీళ్ళకి డౌట్ ఉంది అంటే మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ సెమన్ అనాలిసిస్ మనం అడ్వైస్ చేయొచ్చండి. ఒకవేళ సెమన్ అనాలిసిస్లో 0 sperms ఉంటే సో పేషెంట్ హ్యాపీగా వాళ్ళు వాసెక్టమీ సక్సెస్ అయినట్టు అండ్ దే కెన్ హ్యావ్ డైరెక్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్. థ్యాంక్ యూ.